హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. మా అబ్బాయికి ఇవాళ గుండు కొట్టించాలి. సో మేనమామని మస్కత్ నుంచి రప్పించి ఇంకా ఒక సెరమనీ జరిపించాలనుకున్నాము. సురాజ్ మావోడు ఇంకా తనకి ఇలా హెయిర్ తీసిన ఫస్ట్ గుండు అనమాట. ఇతను అయితే చాలా సైలెంట్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఉన్నాడు కూడా. చాలా విషయంలో మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు. ఇంకా మేనమామ హెయిర్ తీస్తున్నాడు, ఏంది మనకి హెయిర్ తీస్తున్నారు అని తనకి ఆల్రెడీ చెప్పున్నాను. వాళ్ళ అన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు హెయిర్ తీసేసి అండ్ తర్వాతే గుండు కొట్టించిన తర్వాతే నీకు నేను స్కూల్కి పంపిస్తాను అలా చెప్పున్నాను. సో అందువల్ల తను కూడా ఆబ్వియస్లీ ఆ ఒక మూమెంట్కి వెయిట్ చేస్తూ ఉండటం వల్ల తను మాకు మ్యాక్సిమం సపోర్ట్ చేశాడని అనుకుంటున్నాము. ఎనీవే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చుట్టూరు నాయనమ్మ, అమ్మమ్మ, ఇంకా మేనత్త, మేనమామ, ఈయన, ఇంకా చింతల్లి వచ్చింది, ఇంకా మా వదిన వాళ్ళ అమ్మాయి. ఇంకా సో మేమందరం చుట్టూరు ఉన్నాం. సో ఈ మూమెంట్లో మేమేమనుకున్నామంటే మా పెద్ద పైకి కూడా హెయిర్ తీపిద్దాము, ఎందుకంటే తను ఆ టైంలో చాలా కోఆపరేట్ చేయలేదు. సో అవి గుర్తు తెచ్చుకొని మనం అలా చేద్దాము అని మేము అనుకున్నాము. ఇంకా ఈ టైంలో ఏమైందంటే మా వారు ఒక బ్యాడ్ ప్లాన్, ఫోన్ చూపించి తనని ఇంకా అలాగే ఉంచుదామన్నాడు. ఇంకా ఫోన్ చూపించడం వల్ల తను ఏంటంటే ఫస్ట్ ఫోన్ చూసేసుకొని తర్వాతైనా గుండు తీసుకుంటాను అన్నట్టు కొంచెం క్రాంకి ఆడటం మొదలుపెట్టేశాడు. ఇంకా ఈ ఫోన్ తీసేస్తే ఇంకొక ఏడుపు, ఫోన్ ఉంచితే ఒక ఏడుపు అన్నట్టు కొంచెంసేపుకి మాకు ఒక సెకండ్స్కి మేము అలా అయిపోయాము. తర్వాత సుధీని ఫస్ట్ గుండు కొట్టించుకో, తర్వాత మమ్మీ ఫోన్ చూపిస్తానులే తర్వాత అని చెప్పి తనని కొంచెం ఒక రకంగా కన్సోల్ చేసాము. ఈవెన్ దో తను నాకు ముందు ఫోన్ చూపించండి తర్వాత అయినా చూపించుకుంటాను అన్నట్టు ఉన్నాడు. ఇంకా ఎలాగోలా కన్సోల్ చేసి చివరికి తనకి ఇంకా తీపిచ్చే దాంట్లో మేము పర్టికులర్గా ఉన్నాము. ఇంకా తనకి ఫోన్ ఇవ్వలేదని ఏడ్చాడని అని అనుకుంటున్నాను, లేకపోతే గుండు గీస్తున్నారని ఏడుస్తున్నారో తెలియలేదు. బట్ ఫోన్ అయితే అక్కడే పెట్టి ఇదిగో నువ్వు ఫస్ట్ గుండు తీసుకో తర్వాత నీకు ఫోన్ అనేది నేను చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదన్నట్టు తనకి పదే అదే చెప్పి తనని ఒప్పించుకున్నాము. ఇంకా తను కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేసేసాడు. ఇలా నాకు తెలిసిన వరకు చక్కగానే తీపించుకున్నాడు అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది పెద్ద అబ్బాయి విషయంలో. అస్సలకి ఏమంటారంటే దామ్దుమ్ దయ్యా అన్నట్టు ఫుల్ ఫస్ట్ మూమెంట్గా మాకు క్రియేట్ చేసి ఇచ్చారు ఆ రోజు. సో ఇది మాకు సెకండ్ బాబుకి అయితే ఇలా జరగలేదు. ఇది ఇక్కడ నియర్ విజయవాడ ప్లాన్ చేసాము వేరే దగ్గర, బట్ స్టిల్ ఎందుకు అన్నట్టు మళ్ళీ టైం మాకు లేదు. అందువల్ల మేము ఇక్కడే విజయవాడ దగ్గరే గుణతల దగ్గరికి వెళ్ళేసి ఇంకా గుండు చేసే ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేసేద్దామని మేము డిసైడ్ అయినాము. సో బేస్డ్ ఆన్ దట్ మేము పొద్దున్నే లేచి విక్రమపురికి వెళ్ళాము. ఇంకా వెళ్ళాము, టైంకి రీచ్ అయినా అంటే ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది ట్రైన్ అయితే. ఇంకా సో తర్వాత మేము రీచ్ అయిపోయి ఇంకా ఇవి టోకెన్స్ అవన్నీ తీసి పెట్టుకున్నాము. ఇంకా ఇలా ఈ విషయంలో గుండు తీసే విషయంలో మేము కొంచెం మార్నింగ్ అంటే మేము రీచ్ అయ్యే లోపు 11:30, 12 అయ్యింది. ఇక్కడికి వచ్చేళ్ళకి 12:30 అయిపోయింది. అదే ఒక 11:45 అలా ఉంటుందేమో. ఇంకా ఆ టైంలో స్టార్ట్ చేసాము. బై ద టైం ఎలా ఇంకా మా ఊడికి ఇంకా అయితే హెయిర్ అయితే తీసేసారు పూర్తిగా. ఫస్ట్ గుండు అయితే మంచిగా జరిగిపోయింది మేనమామ చేతిలో. ఇంకా మంచి ఇంకా దీనికి ఇంకా కొత్త బట్టలు తీసుకొని వచ్చింది కదా, ఇంకా కొత్త బట్టలు వేసేసి ఇంకా కొంచెం వచ్చిన అందరినీ కొంచెం కూర్చొని ఇంకా ఏమన్నా నియర్ బై ఒకవేళ త్వరగా అయిపోతే నియర్ బై ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసి ఉన్నాము. ఇంకా సో ఈరోజు ప్లాన్ ఎలా జరుగుతుంది ఇలా, కానీ ఎంత చక్కగా మా ఊడైతే గుండు తీపించుకున్నాడు. గుండు తీసుకొని తనైతే హెయిర్ టచ్ చేసి చూస్తున్నాడు ఏమైంది రాని హెయిర్కి అని. ఇంకా వాళ్ళ డాడీ అయితే పర్ఫెక్ట్గా తీసారా ఇంకేమైనా హెయిర్ ఉందా అని వాళ్ళ డాడీ ఎప్పుడు పర్టికులర్గా చెక్కింగ్లో. ఇంకా తను తీసేసుకున్నాడు. ఇంకా సుజయ్కి చెప్తున్నాం నువ్వు కూడా తీసేసుకోరా ఇలాగే ఉంటుంది అని. తానైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ మై గాడ్ సూపర్గానే ఉంది. ఇంకా అట్లాగా స్టార్ట్ అయింది. ఇంకా సుజయ్కి కూడా తీయాలని మాత్రం పక్కాగా ఉన్నాం మేము. ఇంకా సుజయ్ని ఇంకా తీపిస్తే
ఇంకా ఇద్దరికి కూడా స్నానం చేయించేసి సందనం పుట్టించేద్దామని అనుకుంటున్నాం. ఇంకా మేనమామ ఈ హెయిర్ని ఏం చేయాలని అడిగితే ఇంకా మాకేంటి మేము వేసేస్తాము అని చెప్పారు. సో ఆ విషయంలో కూడా మేము ఓకే అనుకొని ఇంకా రెండో వాడికి గుండు చేపిద్దామన్న దాంట్లో పక్కాగా ఉన్నాం కాబట్టి ఏ కౌంటర్ ఖాళీగా ఉన్నారు చూస్తే 5th కౌంటర్ కొంచెం ఖాళీగా ఉందని చెప్పారు. అంటే ఆల్రెడీ టోకన్ వేస్ట్ అనమాట. ఇంకా తినకైతే నేను కూర్చొని తన హ్యాండ్స్ని బాగా హోల్డ్ చేసుకున్నాను. ఇంకా మా వారు కొట్టుకున్నాడు. నాకు తెలిసి సుజయ్కి ఇది 3rd or 4th గుండు అనుకుంటాను. మా ఫస్ట్ టైం అయితే అసలుకి మాకు చుక్కలు చూపించాడు. అస్సలకి హెయిర్స్ తీయలేదు. మేము అప్పుడు ఏం చేసేసామంటే తనకి ఆల్రెడీ స్క్రీన్ టైం ఎక్కువ ఉంది కాబట్టి ఫోన్ని తన చేతిలో ఇచ్చేసాము. ఫోన్ చూస్తా కాసేపు కూర్చుంటాడని మేము ఎక్స్పెక్ట్ చేసాము. జస్ట్ వాళ్ళు పైన ఉన్న హెయిర్ అంతా లైక్ ఇలాగే లాస్ట్ టైం కూడా తీసి ఉన్నారు. ఇంకా పైన ఉన్న హెయిర్ అంతా తీసిన తర్వాత తనకి బ్లింక్ అయినట్టుంది, ఏదో చేస్తున్నారు మనల్ని పెట్టుకొని వీళ్ళని ఫియర్ అయిపోయి ఇంకా అస్సలకి కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. పైన హెయిర్ వరకే తీసాం. ఇంకా అక్కడితో ఆపలేము, ఎలాగోలా ఎండ్ చేయాల్సిందే. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా చేసే వాళ్ళైతే అసలుకి ఏంటమ్మా ఇలాంటప్పుడు మీరు జస్ట్ పైన హెయిర్ వరకు కట్ చేసుకుని ట్రిమ్మర్లో అయినా చేయించుకోవాల్సింది అన్నట్టు. ఇంకా ఆయన అప్పటికప్పుడు ట్రిమ్మర్ అయినా తీసుకొని వచ్చి చేద్దాం అనుకుంటే దేనికి ఆ ట్రిమ్మర్ సౌండ్ అస్సలకి తను యాక్సెప్ట్ చేయాల. ఇంకా ఇదైనా కొంచెం ఓకే అన్నట్టు ఉన్నాడు. ఇంకా ఫస్ట్ టైం గుండె అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 3 hours 4 hours మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. తనని ఏడిపించి చెయ్యిలు చాలా అంటే చాలా వర్స్ట్గా ఆ రోజు జరిగిపోయింది. ఇంకా అది జరిగిపోయిన తర్వాత కూడా హెయిర్ అంతా అక్కడక్కడే ఉన్నాయి. మరీ ఎక్కువ బ్లేడ్స్ కూడా పడ్డాది. అసలుకి మేము మర్చిపోలేము ఆ రోజు ఇన్సిడెంట్. సేమ్ ఈ విజయవాడ దగ్గరే చేయించాము, విజయవాడ గుణదల దగ్గరే చేయించాము. బట్ ఈసారి మాకు అలాంటి సిచ్యువేషన్స్ లేదు. తనకి ఈవెన్ తర్వాత అయినా సరే హెయిర్ కట్కే ఒప్పుకోడు. మేము ఇంక తర్వాత స్క్రీన్ టైం స్టాప్ చేసిన తర్వాత హెయిర్ కట్ చెయ్యాలంటే అయ్యేది కాదు. సమ్ టైమ్స్ నేను మా వారే ట్రిమ్మర్ పెట్టి తనకి హెయిర్ కట్ కూడా చేపిస్తాం ఇంట్లో. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి 4 years కంప్లీటెడ్ కదా. ఇప్పుడు తను చాలా విషయంలో తనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ కానీ తను మంచిగా మా కోఆపరేట్ చేయటం అయినా అన్నీ మంచిగా జరుగుతున్నాయి బై గాడ్ గ్రేస్. సో ఎనీవే ఇప్పుడు సుజయ్కి అయితే అర్థమైంది గుండు గీస్తున్నారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హెయిర్ తీద్దామని వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. మనం మంచిగా కోఆపరేట్ చేస్తే మనకి కొంచెం రిస్క్ ఫ్రీలో మనం కూడా బయటపడతామన్న థాట్లో తను కూడా మంచిగా కోఆపరేట్ చేసినాడు. ఇంకా అంటే తనని మేము ఎంత అర్థం చేసుకున్నామో తను కూడా మమ్మల్ని అంతే అర్థం చేసుకున్నాడని నేనైతే అనుకుంటాను. సో ఇంకా దీనికి ఇంకా హెయిర్ తీసేసిన తర్వాత ఇద్దరికి బాత్ చేపించేసి కొత్త బట్టలు వేసేయాలి, ఇంకా ఫొటోస్ చేయాలి అన్న ఉద్దేశమైన మేము కూడా. అయినా మాకు చాలా త్వరగానే జరిగిపోయింది విషయం. అంటే నేను ఇంత హెయిర్ని తను ఇంత కోఆపరేటివ్గా తీసుకుంటాడని మంచిగా తీపించుకుంటాడని మా డాడీ అయితే అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరి దాకా తనకి తీపించుకోవడన్న దాంట్లోనే తను స్ట్రిక్ట్గా తనని కొట్టుకోవటంలో అన్నిట్లో ఉన్నాడు. ఇంకా ఆయన తీసాయన కూడా ఈ అబ్బాయి మనమే తనకు తగ్గట్టు మారుదామని తన ప్లేస్ నుంచి వచ్చి ఇటువైపు కూర్చొని చాలా ఇబ్బంది పెట్టేయకుండా చాలా పాజిటివ్గా తను కూడా చాలా కోఆపరేటివ్గా చేశారు. మా చిన్నోడు గుండు కోసమే ఇది అకేషన్ యాక్చువల్లీ. కానీ తన విషయంలో ఉన్న ఎగ్జైట్మెంట్ కన్నా తిని ఎలా చేయించుకుంటాడనే విషయంలో ఉన్న ఎగ్జైట్మెంట్ మాది చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఇంకా తీసేస్తున్నారు, అయిపోవచ్చింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడే వాటర్ ఉంది, సోప్స్ తెచ్చుకున్నాము. ఎనీవే షాంప్స్ అవసరం లేదనుకోండి, బట్ ఈవెన్ దో షాంపూ కూడా ఉంది. చిన్న బాత్ చేపించేసి ఇంకా కొత్త డ్రెస్ వేసేసుకొని ఇక్కడే అన్నం తిందామని మా అత్తమ్మ చెప్పారు. ఇంకా అవన్నీ లంచ్ అవన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్గా తీసుకొని వచ్చినాం కాబట్టి ఇక్కడే ఒక ప్లేస్లో మంచిగా కూర్చొని తినేసి వెళ్దామన్న థాట్లో ఉన్నాము. ఇంకా వీళ్ళిద్దరికి స్నానం చేయించుకుందామని ఇంకా నేను వీళ్ళ డాడీ వెళ్తున్నాము. ఇంకా అయిపోయింది, స్నానం చేసుకున్నారు. చిన్న గుండు పెద్ద గుండు రెడీగా ఉన్నారు. ఇంకా తినడానికి కూడా వచ్చాము. ఇంకా హాయ్ చెప్పు సుజయ్ అంటే మా ఊడు ఇంకా హాయ్. గుండు ఎలా ఉందని ఇంకా ఆట పెట్టించడం అన్నీ స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, లైక్ ఎలా ఉన్నా
గుండు బాగుందా? మా చిన్నోడైతే భయంకరంగా ప్రతి విషయంలో ఈ ఛానల్ స్టార్ట్ చేద్దామన్న ఐడియా కూడా మా రెండో ఊడి వల్ల వచ్చింది. సరే మనం ఎలాగా చాలా విషయం అంటే మనం చాలా అడ్వర్సిటీ అన్నిటి మేము ఓవర్కమ్ చేస్తున్నాం. ఈవెన్ దో వీ ఆర్ నాట్ గెట్ అంటే ఏమంటారు, మేము అసలు టయర్డ్ అవుతున్నాము, ఇక్కడ ఓడిపోయినాము మన బాధపడేది అది ఏం లేకుండా వీ మోర్ అండ్ మోర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ వీ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఛాలెంజింగ్ డే బై డే. ఇంకా మా ఓడైతే రెండో ఓడికి చెప్పేదంటలేదు, మరీ ఓవర్ యాక్షన్, మరీ ఫోటోషూట్. ఇంకా ఫొటోస్ తీసిన దాకా తను ఊరుకోలేదు. ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా వాళ్ళ మేనమామ తనని ఎత్తుకొని ఇంకా ఫొటోస్ తీపించుకొని ఇంకా వీళ్ళకు నచ్చినట్టు 4-5 స్టిల్స్ ఇచ్చుకొని ఇంకా మేనమామకి కండం పెట్టాలి కదా. మా వారు ఇలాంటి దాంట్లో పర్టికులర్గా ఉంటాడు. ఎలాగ ఎత్తుకున్నాడు కదా, మనం చేయాల్సిన సమయం చేస్తే పని అవుతుందని తను కూడా ఆ విషయంని కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంకా మేనమామకి వీళ్ళు సాల్వని వేసేసారు. అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు పెట్టుకొని ఫొటోస్ తీసుకొని ఓకే. ఈ వీడియో మేము లేట్గా అటాచ్ చేసినట్టున్నాను. సో ఇలా తను ఈ రిచువల్ని నేను మా ఆయన ఇలా కంప్లీట్ చేసేసాము. ఇద్దరు గుండు ఒక నిమిషం కూడా ఒక ప్లేస్లో ఉండటానికి ఇష్టపడరు. సుజయ్ ఒక ప్లేస్లో ఉండాలంటారు, సూరాజ్ ఒక ప్లేస్లో ఉండాలంటారు. ఇద్దరికిద్దరే. పాపం మా మామయ్య అత్తయ్య కూడా వీళ్ళని ఎత్తుకుందాంలే అని ట్రై చేశారు. కానీ పాపం మా పెద్దోడైతే మా మామయ్యని మరీ ఆట పెట్టించాడు. చాలాసేపు తను కామ్గా ఉన్నా కానీ అసలుకి చూడండి మరి ఆయన చెవులు లాగటము, కింద దిగటాలని. ఇంకా చివరికి వీళ్ళు ఎలాగలా ఒక ఫోజ్ ఇచ్చి అయిపోగొట్టేశారు. ఇంకా తన మేనత్త కూడా అలాగే సురాజ్ని తీసుకొని, సురాజు వాళ్ళ మేనత్త వీళ్ళందరూ కొంచెం మంచిగా ర్యాంప్ ఉన్నాయన్నమాట. ఇంకా అందువల్ల ఇంకా వాళ్ళు ఫోజులు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇంకా మేము కూడా ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. ఇంకా అలాగే సుజయ్ని తీసుకుంటే ఇంకా సుజయ్ నేను రాలేనన్నట్టు ఇంకా ఏడుపు మొహం పెట్టేశాడు. ఇంకా తనని ఎందుకు ఇబ్బంది పెట్టియటం అన్నట్టు ఇంకా చివరిగా తనకి నచ్చలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఏడవటం మొదలు పెట్టేశాడు. సరే చాలే ఫొటోస్ తీసిన వరకు అని ఇంకా మేము వేరే ప్లేస్కి వెళ్దామని ఇంకా దగ్గరలో రాఘవయ్య పార్క్ ఒకటి ఉందని విన్నాము. ఇంకా ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ అనుకుంటాను పర్ పర్సన్కి. ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళేసాము. ఇంకా కాసేపు వీళ్ళు ఇవి ఆడేసుకొని మేము ఇంకా ఈవినింగ్ జెన్సెతప్తి ట్రైన్ ఉంది కాబట్టి దానికి వెళ్దామని ప్లాన్డ్గా ఉన్నాం. కాబట్టి జెన్సెతప్తి కాదు, మళ్ళీ కూడా మేము విక్రమపురికే వెళ్దామని అనుకున్నాము. సో అంత టైం ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఇలా ఈ పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసుకొని ఇంకా వెళ్దామని ప్లాన్ చేసాము. ఇంకా వాళ్ళు మా అత్తయ్య పిల్లలు మా వదిన వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. మా మామయ్యను ఇంకా అసలుకి చాలు మీరు చేయండి అని ఇంకా మా మామయ్య వాకింగ్కి వెళ్ళిపోయాడు. ఈ పార్క్ని చుట్టూరు తిరిగేసేసి ఇంకా కొంచెం అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా మా మమ్మీ కూడా నేను కాసేపు కూర్చుంటానని ఇంకా అలాగే తను కూడా రెస్ట్ తీసుకుంది. మా బ్రదర్ కూడా ఇంకా అలాగే రెస్ట్ తీసుకుంటా ఉంటే ఇంకా మా అత్తయ్య, ఇద్దరు మనవరాలు, ఇంకొక అమ్మాయి మిస్సింగ్ అనమాట, హైదరాబాద్కి వెళ్ళింది. ఇంకా వీళ్ళు పక్కాగా ఎంజాయ్ చేసుకుంటా ఆల్మోస్ట్ ఇది ఒక మంచి మెమొరబుల్గా క్రియేట్ అయిపోయింది. ఇంకా సుజయ్ అయితే అంతసేపు పెట్టిన ఏడుపు మొహం అంతా తీసేసి చాలా హ్యాపీగా ఫన్నీగా వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు. ఇంకా మా అమ్మ మా తమ్ముడు మాత్రం ఈ పార్క్ని ఒక రౌండ్ వెళ్దామని ఇంకా అలా తిరిగేసి చూసేది. ఈ పార్క్లోనే ఇలా లోన ట్రైన్స్ అలాంటివి కూడా ఉన్నాయి, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. కనిపిస్తుంది కదా ట్రైను లోన ఫుల్గా రౌండ్ చేసి తీసుకొని వెళ్తుంది. ఇది అనుకున్నంత చిన్న ప్లేస్ కాదు, మోడరేట్గా మంచిగా ఉంటుంది, పెద్ద ప్లేస్ లాగే. ఇంకా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఇట్స్ టైమ్ టు సే బాయ్ అన్నట్టు. సో ఇంతవరకు మా వీడియోస్ని మీరు ఎంజాయ్ చేస్తుంటారని నేను నమ్ముతాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఐ హోప్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మరి మీతో షేర్ చేసుకోవడానికి మేము
చాలా ఇష్టపడుతున్నాము. బాయ్.